మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కేంద్ర ప్రభుత్వం బంగారం మీద వెండి మీద 10% పన్ను పెంచాలి అని తీసుకున్న నిర్ణయంతో ఇక సామాన్యులకి బంగారం దూరం అయిపోయినట్టేనా? ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నాగేందర్ సాయి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి నాగేందర్ గారు. ఏంటండి బంగారం రోజు రోజుకి నార్మల్గానే రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఇంకోవైపు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా సామాన్యులు అసలు కొనే పరిస్థితి ఉంటుందంటారా? యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిదని నేను అంటానండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నా సరే డొమెస్టిక్ గా ఏంటంటే అంత గొప్ప గోల్డ్ లో అద్భుతాలు జరుగుతాయి. గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే అరవై సిల్వర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ భారీగా వస్తాయని అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రూపీ ఒకవైపు క్రమంగా క్షీణిస్తోంది. దేశ ఎకానమీ కూడా అంత గొప్పగా లేదండి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మేము ఎప్పుడు చెప్పినా అంటే ఈ ఫీల్డ్ లో దాదాపు 20-25 years నుంచి ఉన్న ఈ ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక 100 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేద్దామన్నా అనుకోండి, ఆ 100లో గోల్డ్ అండ్ సిల్వర్ మీద మీరు గరిష్టంగా 15 నుంచి 20 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలగాలి. ఇన్వెస్ట్ నేను పదం ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనం ఫిజికల్ గా గోల్డ్ కొనడం అనేది ఆర్ఎల్స్ మన ఇళ్లలో పెళ్లి కానీ లేదంటే మ్యారేజ్ ఆర్ఎల్స్ ఏదైనా ఫంక్షన్ ఉంటే గోల్డ్ కొనడం అనేది అది ఇన్వెస్ట్మెంట్ కిందికి కాదు, అది పర్సనల్ కన్జంప్షన్ కిందికి మనం చూస్తాం. ఇన్వెస్ట్మెంట్ అన్న పాయింట్ ఎప్పుడైతే వస్తుందో దానికి మనం ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ మనం అప్లై చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం కానీ ఫిజికల్ గోల్డ్ కొనడం కానీ అంత శ్రేయస్కరంగా లేదు. ఒకటి ఏంటంటే ప్రపంచ మార్కెట్స్ లో కూడా పరిస్థితులు ఇది ఒక డైరెక్షన్ లెస్ గా ఉన్నాయి. ఎందుకంటే యుఎస్ ఇరాన్ వార్ ఇంతకాలం జరుగుతుంది, దాదాపు 2.5 నెలలు పడుతుంది అని ఎవరు ఊహించలేదు. అండ్ యుఎస్ ఎకానమీ ఇంత నీరసంగా ఇంత దరిద్రంగా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అటు యూకేలో ఆర్థిక పరిస్థితులు గొప్పగా లేవు. వీటన్నిటి నేపథ్యంలో డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఏ దేశంలో పెట్టుబడులు పెట్టాలి, అటు గల్ఫ్ దేశాల్లో పెట్టుబడి పెడితే ఇంతకాలం సేఫ్, అసలు దుబాయ్ లాంటి సేఫెస్ట్ కంట్రీ ఇంకోటి లేదనుకున్నాం. బట్ దుబాయ్ మీద కూడా ఈ దాడులు జరిగిన తరుణంలో గల్ఫ్ దేశాల్లో కూడా దాడులు జరుగుతుండడంలో ఆ దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆ దేశాల కరెన్సీస్ కొనుక్కోవడానికి కూడా ధైర్యం సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే అందరూ ఒక వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా. సో వన్స్ ఒక క్లారిటీ ఏదైనా ఎమర్జ్ అయిన తర్వాత అప్పుడు మనం పెట్టుబడి పెట్టచ్చు, ఒక రూపాయి ఎక్కువైనా అన్న థాట్ ప్రాసెస్ లో. కాబట్టి సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అలాంటి ఆలోచన చేస్తున్నప్పుడు యాజ్ ద రీటైల్ ఇన్వెస్టర్స్ గా మనం కష్టపడి రూపాయి పోగేసుకున్న డబ్బులు తీసుకెళ్లి గోల్డ్ లో మనం అంతకుముందు కూడా చూసాం. సిల్వర్ లో దాదాపు 3.5-4 లక్షలు 5 లక్షల రూపాయలు డబ్బులు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి దాదాపు 40% దాకా మనం సిల్వర్ లో క్రాష్ చూసాం. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది కదా, మనం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో, అందువల్ల కొనగలమో లేదో అన్న థాట్ ప్రాసెస్ లో వెళ్ళి ఆవేశపడి కొనాల్సిన అవసరం అయితే లేదని నేను చెప్తానండి కాన్ఫిడెంట్ గా. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఓకే, కానీ బంగారం కొనుక్కోవాలి మీరు అన్నట్లు ఫంక్షన్స్ కి కంపల్సరీ బంగారం కొంటారు, అది ఆ టైంలో అవసరం కూడా. సో అలాంటి వాటికి తప్పదు కదండి మరి. వితౌట్ ఎనీ డౌట్ అలాంటి వాటికి తప్పదండి. అంటే ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ధరలు బాగా పెరిగిన తర్వాత నేను రెగ్యులర్ గా ఈ జ్యువెలర్స్ తో కూడా మాట్లాడుతున్నప్పుడు మీ బడ్జెట్ 5 lakh రూపీస్ ఉందనుకోండి, ఆ 5 lakhs కి మీరు రేట్ ఎంత పెరిగినా ఆల్మోస్ట్ అదే బడ్జెట్ తో కొంటున్నాం. అంటే 100 గ్రాములు కొనేవాళ్ళు మేబీ 70 గ్రాములకు 80 గ్రాములకు పరిమితం అవుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ డెసిషన్ మోడీ తీసుకురావడం వల్ల ఈ ప్రకటన చేయడం వల్ల ఏంటంటే ఒక్కసారిగా పానిక్నెస్ వచ్చేసింది. నిజంగా గవర్నమెంట్ చెప్తే గోల్డ్ మీరు కొనొద్దు అంటే మనం కొనకుండా ఆపుతామా, ఆగగలమా అంటే అది ఇండియన్ మెంటాలిటీకి గోల్డ్ కి మనకి ఏంటంటే బంగారానికి భారతీయులకు ఒక విడదీరాని అనుబంధం. కొన్ని వందల లక్షల సంవత్సరాల నుంచి మనకి ఏంటంటే గోల్డ్ అనేది మన డిఎన్ఏలో భాగం అయిపోయింది. అది గవర్నమెంట్ చెప్పినా మోడీ చెప్పినా ఎవరు చెప్పినా ఏంటంటే మనం కొనకుండా అయితే ఆగలేమని. సో అందువల్ల ఏంటంటే ఇలా చెప్పినా ఆగరు కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీని పెంచింది. సో దట్ దానివల్ల ధరలు పెరిగితే అట్లీస్ట్ కొద్దిగా కొనకుండా ఆగుతారేమో అని చెప్పి. సో మన వాళ్ళు ఆగట్లేదండి. అంటే మోడీ గారు ప్రకటన చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే గోల్డ్ షాప్స్ లో 15-25% దాకా గోల్డ్ సేల్స్ పెరిగిందండి. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ తో నిజంగా మళ్ళీ ఏదైనా జరుగుతుందేమో, మళ్ళీ ఇలాంటి ఆంక్షలు ఏదైనా విధిస్తారేమో, రేషన్ ఏమైనా పెడతారేమో గోల్డ్ కొనకుండా అన్న భయంతో జనాలు కొంటున్నారు. ఇది ఏంటంటే ఒక తాత్కాలిక సమయం అండి. మేబీ ఒక 3 నెలల సమయమో 6 నెలల సమయమో ఇలాంటి పరిస్థితి ఉండొచ్చేమో. మేబీ మళ్ళీ కొద్దిగా సెటిల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ గోల్డ్ మీద మనకి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం, రూపీ సెటిల్ డౌన్ అయితే గోల్డ్ సిల్వర్ ధరలు పడటం మనం చూడవచ్చు. కాకపోతే కొద్దిగా ఒక 3 నుంచి 6 నెలల సమయం కొద్దిగా మనం ఓపిక పట్టాల్సిన టైం అని నేను చెప్తానండి. ఇది రైట్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే అవసరం అనుకుంటే మాత్రమే తీసుకోవాలి. ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పసో లేకపోతే పెరిగిపోతుంది ఏమన్నా భయానికి అయితే కొనొద్దన్నట్లు మీరు మంచిగా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.